ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలకపూర్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి వార్డ్ ఆఫీసును ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంసీ తిప్పర్తి యాదయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు జయసింహ, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాస్ మరియు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. नमस्कार। एक नया कॉन्सेप्ट है, आप सारे हिंदुस्तान में कोई हुकूमत ने ऐसा कॉन्सेप्ट नहीं लाया है जो आवाम का जो प्रॉब्लम रहते ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు अपन ఆఫీసులో వేరేదో డిఫరెంట్ ఆఫీసులు వేరే వేరే ప్రాంతాలలో ఉంటాయి. జనరల్గా वार्ड में टाउन प्लानिंग एक जगह में इलेक्ट्रिसिटी ऐसा बहुत सारे डिपार्टमेंट्स रहते हैं। वो सबको इकट्ठा करके एक जगह में लगाया है। आवाम कन्वीनियंटగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాకీర్ గారికి, మిగిలిన వారి యొక్క టీంకు అటెండ్ అయ్యి ప్రజలకు ఉన్నటువంటి పేమెంట్స్ ఎప్పటికప్పుడు అటెండ్ చేసుకుంటూ ఒకటి కంప్లైంట్ రిసీవ్ చేయడమే కాకుండా ఆ కంప్లైంట్ దాన్ని రిజల్ట్ చేయడానికి కూడా మరి వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ ఏదో మనకి ఇస్తారో అదే ఫోన్ నెంబర్లో వస్తారు. కాబట్టి ఇది వార్డ్ ఆఫీస్ అనేది ఒక గొప్ప కార్యక్రమం. హైదరాబాద్ సిటీలో 150 మున్సిపల్ డివిజన్లలో మరి వార్డ్ ఆఫీస్ ఇప్పటికే 137 చేసినాం, ఈరోజు 13 చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీ में आज तक ऐसा एमएलए नहीं, भोपाल में जैसे एमएलए नहीं। अभी आपने को 50 साल से देखते हैं, कुछ भी इश्यू रहे तो उन्हें इमीडिएट वहाँ पर पहुँचना, वो इश्यू क्या है उसको हल करना, मिलादर से समस्या भोपाल का दिनांतर व्यक्ति కాబట్టి एक बार में उनको मौका देना चाहिए। कुछ भी जरूरत है, कुछ भी प्रॉब्लम्स है, इमीडिएटली हम इतना करें तो वो प्रॉब्लम सॉल्व हो जाता। समस्या मोस्टली एक्टिव डिपार्टमेंट इकट्ठे होंगे ఏదైతే వాడాలో దాంట్లో బుల్లెట్పూర్ వాడాలో చేయడానికి చేసిన గౌరవం చేసిన వాళ్ళకి ఇలాంటి సమస్యలు పరిష్కారం చేసే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఆఫీస్ ఉన్నాయి. ఈరోజు మన పార్టీ నిజంగా వార్డ్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్లో కరెంట్ ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎంతో దూరంలో సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి కాంప్లైంట్ తీసుకోవచ్చు. చూస్తూ ఉంటాం ఎన్ని కాంప్లైంట్ వచ్చాయి కాబట్టి ప్రజల పనులు చాలా సంఘాలు కావాలని మరి కార్యక్రమానికి వచ్చిన మంత్రి